చెప్పేసిన తర్వాత ఇక తను నన్ను గట్టిగా హగ్ చేసుకొని ఒక కిస్ చేసింది అక్క. సో అప్పుడు మేము ఫిజికల్గా కొంచెం కలిసామక్క. వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు వెళ్ళాను. తను హగ్ చేసుకొని ఆల్రెడీ ప్లానెట్తోనే ఉన్నట్టు ఉన్నది, ఎందుకంటే తన దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి. అక్కడి నుంచి కాల్స్ చేస్తుంది, నువ్వు ఎందుకు రావట్లేదు అది ఇదని చెప్తుంది. ఇది ఏదో తప్పు అయిపోయింది, అది ఆ రోజు నువ్వు అట్లా చేయడం వల్ల నేను అట్లా మూవ్ అయినా అంటే నాకు సంబంధం లేదు, నాకు నువ్వు ఇష్టం, మా ఆయన వదిలేస్తా, నువ్వు అనే చేసుకోవాలి, ఒకవేళ లేదంటే ఇక ఏం చేయాలో చేస్తా. మరి నీకు పెళ్ళైంది కదా, మరి మీ హస్బెండ్ కి ఏం చెప్తావు? నాకు పిల్లలు లేరు కదా, నేను చెప్పుకుంటాను, తను బాగా చూసుకోకే కదా నీకు దగ్గర అయ్యాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరికి ఈరోజు ఒక అన్న వచ్చిండు. ఆయన ఇప్పుడు ఇందులో తప్పు ఎవరిది ఉంది అంటే తప్పు ఇద్దరిది ఉంది. ఆయన ఏదో తాగి ఒక చిన్న నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈయన ఈ పొజిషన్కి వచ్చిండు. సో ఆయన స్టోరీ విన్నాము. ఆయన స్టోరీ విన్న తర్వాత మీరు కామెంట్లో మీకు జెన్యున్గా ఏదంటే అది పెట్టండి. ఎందుకంటే నేను ఎందుకు ఎంత ఓపెన్గా చెప్తున్నా అంటే తప్పు ఇద్దరిది ఉంది కాబట్టి, ఒకవేళ నేను ఏదన్నా వీళ్ళ కేసులో తప్పు మాటన్నా తప్పు నిర్ణయం తీసుకున్నా మీరు నన్ను ఓపెన్గా జడ్జ్ చేయొచ్చు. సో అన్న ప్రాబ్లము ఆల్రెడీ మేము విన్నాము, మీకు తెలియాలి కాబట్టి చెప్పిస్తున్నాము. హాయ్ అన్న, నీ పేరు? వంశీ అక్క. వంశీ, ప్రాబ్లం ఏందన్న? అక్క మేము ఒక టీం ఉంటాం అక్క, ఒక ఆఫీస్ అంటే ఆఫీస్ పేరు రివీల్ చేయకూడదు. సో మీకు ఒక టీం ఉంటాం, 4 members ఉంటాం. సో ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాం. అంటే ఆఫీస్ లోనే 4 members ఉంటారా? అవునక్క, ఆఫీస్ లో 4 members. అంటే మేము ఒక టీమ్ లో 4 members. టీమ్ లో 4 ఆఫీస్ మొత్తం. ఆఫీస్ లో ఎంత మంది ఉండొచ్చు? అప్రాక్స్ ఈజీలీ 60 to 70 members అక్క. 60 to 70. అయితే మేము ఏంటంటే జాయిన్ అయినప్పటి నుంచి మేము అందరం కొంచెం బెస్టీస్ గా ఉంటాం అక్క. ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి? మంత్సా, ఇయర్సా, డేసా? ఒక 2 years అక్క. 2 years. ఎన్ని మంత్స్ అవుతుంది? 2 years కంప్లీట్ అయిపోయింది. 2 years కంప్లీట్ అయిపోయింది. అయితే ఇట్లా యాక్చువల్గా అక్క మేము అందరం బెస్టీస్గా ఉంటాం, ఏదైనా సరే షేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఒక రోజు ఏమైందంటే అక్క, ఫలానా అంటే ఆఫీస్ లో యానివర్సరీ ఉంది అక్క, సంథింగ్ ఒక యానివర్సరీ ఉంది. సో ఆ రోజు ఆఫీస్ యానివర్సరీ, మీ పర్సనల్ ఆఫీస్ యానివర్సరీ. అయితే ఆ రోజు అందరం కలిసి డ్రింక్ చేసాం అక్క. అంటే అమ్మాయిలు అబ్బాయిలు. అయితే కొంచెం లిమిట్ గా తీసుకుంటా, ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా కాదు, బయటకు వెళ్ళినప్పుడు లిమిట్ గా తీసుకుంటా. సో మా ఫ్రెండ్స్ కొంచెం ఓవర్ అయిపోయారు. అయితే మా మేనేజర్ సార్ ఏం చెప్పారంటే, కొంచెం లేడీస్ కదా, కొంచెం వాళ్ళని దగ్గర చూసుకో, వాళ్ళకి సపరేట్ కాంబినేషన్ ఇచ్చిండు. మీ టీమ్ లో ఎంత మంది అంటే? 4 అన్నారు కదా, నలుగురు లేడీస్ ఏనా? లేదు, నేను ఒక్కనే బాయ్స్, మిగతా 3 members లేడీస్. ఆఫీస్ లో 60 to 70. ఇట్లా అయిన తర్వాత కాకపోతే తన పేరు సిరి అక్క. కొంచెం మేము బెస్టీస్గా ఉంటాం, అంటే అందరికంటే కొంచెం మేము కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతాం. సో తను కూడా కొంచెం ఓవర్ అయిపోయింది. ఇక ఓవర్ అంటే పార్టీ రోజు డ్రింక్ ఓవర్ గా తీసుకుంది. మేము ఇక తాగుతుంది అక్క. ఇక ఆ రోజు వెళ్ళామక్క. అయితే అందరికి అకామిడేషన్ ఇచ్చాము. కాకపోతే తను కొంచెం మూవ్ ఆన్ అయిపోయి పర్సనల్ గా ఒక రూమ్ లో తీసుకుపోయిన తర్వాత తన ప్రాబ్లమ్స్ అని చెప్పింది. చెప్పేసిన తర్వాత ఇక తను నన్ను గట్టిగా హగ్ చేసుకొని ఒక కిస్ చేసింది అక్క. సో అప్పుడు మేము ఫిజికల్ గా కొంచెం కలిసామక్క. అది నేను చేసిన తప్పు. సో దాన్ని బేస్ చేసుకొని తను యాక్చువల్ గా నాకు రీసెంట్ గా మ్యారేజ్ ఫిక్స్ అయింది అక్క. అయితే నాకు కూడా తెలియదు విషయం. అమ్మాయినే చేసుకోవచ్చు కదా, తనకి ఆల్రెడీ మ్యారీడ్ అక్క. మ్యారేజ్ అయినాక ఎట్లా ఫిజికల్ గా మూవ్ అవుతావు అన్న? లేదక్క, అప్పుడు ఆ సిచ్యువేషన్ లో అలా కమిట్ అవ్వాల్సి వచ్చింది. కమిట్ అంటే తను గట్టి హగ్ చేసుకొని తన ప్రాబ్లమ్స్ చెప్పి తను నన్ను హగ్ చేసుకొని కిస్ చేసింది. ఆమె ఏదో తాయిన మధ్యలో సరే ప్రాబ్లం చెప్పింది, తాయిన మధ్యలో హగ్ చేసుకుంది. నువ్వు అబ్బాయి కదన్నా, నువ్వు అప్పటికి అవుట్ కాలేని అంటున్నావు కదా, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి కదా, పాపం పెళ్ళైన అమ్మాయి కదన్నా. మరి నేను కొంచెం ఆ టైంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినాక, నేను కూడా ఏం చేయాలి అర్థం కాక దాంతో మూవ్ ఆన్ అయిపోయినా. సో ఇప్పుడు రీసెంట్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. మా మరదలే. నాకు తెలియదు, నేను ఆఫీస్ లో వర్క్ లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేసి
ఇక మా బొట్టు గిట్టు పెట్టి అంటే సాంప్రదాయం ప్రకారంగా చేసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు. సో నాకు కూడా మరదలు చిన్నప్పటి చూసిన మరదలే కాబట్టి ఓకే అని చెప్పేసిన తర్వాత ఈ విషయం తనకు తెలిసింది. వాళ్ళకి ఇప్పుడు నా కూలికి సిరికి. నాకు ఇంకొక డౌట్ అన్న, మీరు అదే మీ యానివర్సరీ పార్టీలో, మీ ఆఫీస్ యానివర్సరీ పార్టీలో తాగి ఇట్లా ఫిజికల్గా మూవ్ అయ్యారు, ఓకే. అట్లా మూవ్ అయిన తర్వాత నీ పెళ్లి చూపులకు ఎన్ని డేస్ ఉంది? డేసా, మంత్సా, ఇయర్సా? మంత్స్ అక్క. ఎన్ని మంత్స్ అయింది? ఒక 3 to 4 months అక్క. 3 to 4 months. ఆ 3 to 4 months లో ఫిజికల్ గా అయిన తర్వాత నెక్స్ట్ డే ఆమెకు అంటే సోయి ఉందా? సోయి అంటే అర్థమవుతుంది కదన్నా, అంటే ఫిజికల్ గా అయిన ఉంది. ఆమె నెక్స్ట్ ఏం మాట్లాడింది నీతో? ఇట్లనే మూవ్ అవుదాం అన్నదా? ఏ విధంగా మాట్లాడింది? అంటే తప్పు చేసిన అని చెప్పి రిగ్రెట్ మాట్లాడింది? రిగ్రెట్ అయితే ఏం లేదు అక్క. ఏం లేదు, రిగ్రెట్ అయితే ఏం లేదు. వాళ్ళ హస్బెండ్ ఏంటంటే దాన్ని సరిగా చూసుకోడు, తను సరిగా టైం స్పెండ్ చేయడు. సో దానికి కూడా బయట ఎఫైర్ ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా బయట ఎఫైర్ ఉంది. ఇక సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి నువ్వు నాకు కనెక్ట్ అయినావు, మనం ఎప్పుడు ఇలాగే ఉందాము. నేనేమన్నా సరే అయిపోయింది అటది తప్పు అని నా చెప్పడానికి ట్రై చేస్తా. బట్ ఏంటంటే తాను నా మీద బాగా కొంచెం ఇంత ముందు ఉన్న దానికంటే కొంచెం ఎక్కువ క్రష్ పెంచేసుకుంది. సో నేను కూడా తను నిదానంగా చెప్పుదామని చూసాను కానీ తను వింటలేదు. ఒక రోజు ఇట్లానే అయిందక్క. అయితే తను ఏం చేసిందంటే నాకు తెలియకుండా నా వీడియోస్, ఫొటోస్ అవన్నీ రికార్డ్ చేసి. ఎట్లా రికార్డ్ చేసింది అంటే ఏమైంది ఆ రోజు? సేమ్ అక్క, ఆ రోజు కూడా తను ఇట్లనే పిలిచింది. వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు వెళ్ళాను. తను హగ్ చేసుకొని ఆల్రెడీ ప్లానెట్ తోనే ఉన్నట్టు ఉన్నది, ఎందుకంటే తన దగ్గర ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి. ఆఫీస్ లో మీరు అందరికి ఎట్లా తెలుసా? ఫిజికల్ గా ఉన్నట్టు తెలుసా? బెస్టీస్ లా తెలుసా అక్క? అంతే. ఫిజికల్ గా ఉన్నట్టు రివీల్ చేయకుండా తను సీక్రెట్ గా మెయింటైన్ చేసింది అక్క. అంటే తెలియదు ఆఫీస్ లో. నీ ఆఫీస్ లో నీకు బెస్టీస్ అబ్బాయిలు ఉంటారు కదా, క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళతో ఏమైనా షేర్ చేసుకున్నావా? లేదక్క, లేదు. ఎందుకంటే మళ్ళీ ఆడపిల్లగా తన లైఫ్ స్పాయిల్ అవుతుంది. అది తాగిన మొత్తం జరిగింది అనుకున్నా కానీ తను యాక్చువల్ గా నా మీద క్రష్ పెంచుకున్న సంగతి అయిపోయిందో తెలిసింది. సో ఒక రోజు అలా పిలిచిందాక వెళ్ళాను. తను ఆల్రెడీ ప్లానెట్ తో ఉన్నట్టుంది. సో కెమెరా ఆన్ చేసి పెట్టినట్టు నేను చూసుకోలేదక్క ఆ రోజు. అంటే ఏం ప్లానెట్ తో ఉంది అంటే మళ్ళీ ఫిజికల్ గా మూవ్ అవుతున్నట్టు ఏదైనా ఒక ప్రూఫ్ కోసం అక్క. ఇది ఎప్పుడు జరిగింది అంటే నీకు ఎంగేజ్మెంట్ అంటే అదే పెళ్లి చూపులు, అది పెళ్లి చూపులు అయినా ఒక 20 days పెళ్లి చూపులు అయినాయా? నీకు ఎంగేజ్మెంట్ అయిందా? ఇంకా ఎంగేజ్మెంట్ అక్క ఆల్రెడీ మా ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళు వచ్చేసి మొత్తం మాట్లాడుకొని బొట్టు పెట్టేసి వెళ్ళిపోయారు. మీ దాంట్లో బొట్టు పెడితే ఎంగేజ్మెంట్? అవునక్క, బొట్టు పెట్టేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత తనకు చెప్పాను ఇట్లా మ్యారేజ్ ఫిక్స్ అయింది, కొంచెం దాన్ని చెప్పడానికి ట్రై చేస్తా. తను వినట్లేదు. ఇక వినకుంటే ఒక రోజు సరే ఫోన్ లో ఎందుకు డైరెక్ట్ కలిసి మాట్లాడుకుందాం అని చెప్పేసి తన హస్బెండ్ లేనప్పుడు ఇంటికి పిలిచారు అక్క. తనే పిలిచింది. వెళ్ళాను, కాసేపు మాట్లాడుకుని దాని తర్వాత తను వాళ్ళ స్టార్టింగ్ లో ఎట్లయితే చేసిందో వాళ్ళు హగ్ చేసుకొని కిస్ చేసుకొని నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫిజికల్ గా మూవ్ అయింది అక్క. సో అయిన తర్వాత తను అది రికార్డ్ చేసి ఫొటోస్ సంథింగ్ ఎలా చేసింది తెలియదు అక్క. దాని తర్వాత నుంచి కొంచెం బ్లాక్ మెయిల్ చేయడం. మరి ఆ వీడియో రికార్డ్ చేస్తుంటే నీకు ఏం డౌట్ రాలేదా? లేదక్క, అసలు తను అక్కడ తను ఒక మొబైల్ అయినా కెమెరా ఉన్నట్టు సంగతి నాకు తెలియదు. మరి నీకు ఏమన్నా దూలేనన్నా? ఆల్రెడీ పెళ్లి కాకముందు అంటే ఏదో తాగి తప్పు చేసిరు, ఓకే. పెళ్లి ఫిక్స్ కాకముందు అంటే ఏదో తాగిరు, ఓకే, అంతా ఓకే. తాగిరు, మూవ్ అయ్యారు, అదే వీక్ సిచ్యువేషన్, అది మీ ఇష్టం. నీకు పెళ్లి చూపులు అయ్యి పిల్ల మాది అని అనిపించుకురు, ఎంగేజ్మెంట్ దాకా పోయిర్రు. ఈ టైంలో కూడా నీకు ఆమెతో రిలేషన్ ఉండడం, ఆమెతో ఫిజికల్ గా ఉండడం అవసరమా? లేదేందన్నా, మొత్తం మీరే నువ్వే నా ఫుడ్ చేతలు చేసి మళ్ళీ మా దగ్గర కొద్ది శుద్ధ పూసలా కూర్చొని మాట్లాడుతున్నావు. మీది కూడా తప్పుంది కదన్నా, ఆమె ఎంత ఉందో నీది అంత ఉంది. మరి ఏ ఆడపిల్ల నన్ను చేస్తుందన్నా? సరే ఆమెకు హస్బెండ్ వీళ్ళు హస్బెండ్ తో కంఫర్ట్ లేదు, నువ్వేం చెప్పాలి? నన్ను ఒక బ్రదర్ లాగా అనుకో, నాకు అన్ని చెప్పినావు కదా, సరే నేను మాట్లాడాలా అది ఇదని ఇట్లా అడ్వైస్ ఇవ్వాలి. పోనీ ఒక వీక్ సిచ్యువేషన్ తప్పైంది, దాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి నా తప్పుని. దాన్ని మళ్ళీ మాటికి ఆమె ఏదో ముద్దు పెట్టింది, హగ్ చేసుకోగానే టెంప్ట్ అయిపోతావు అన్నా. అదే తప్పు చేసేది అక్క, అది కానీ అది ఇంత భారం అవుతుంది అనుకోలేదు. తప్పే, ఏదైనా తప్పే. తప్పే కదన్నా, నువ్వు తప్పు చేసినావు.
అవునక్క చేసా. ఇప్పుడు ఎక్కడ పోయినా ఇప్పుడు ఆమె ఆమె అంటది ఏదన్నా ఎక్కడన్నా పోయి ఏదన్నా కంప్లైంట్ ఇచ్చామనుకో, అవును నన్ను మా ఆయన లేని టైంలో వచ్చి నన్ను ఫిజికల్ హరాస్మెంట్ చేసి అంటాడు. ఏం చేస్తావు అప్పుడు? అదే అక్క, దీనికి సొల్యూషన్ ఏమైనా మీ వీడియోస్ అవి చూస్తుంటాం అక్క. నా వీడియోలు చూసినా చూడకుండా అది పక్కన పెట్టు, నువ్వు చేసింది తప్పు అది చెప్పు ఫస్ట్. నా వీడియోలు చూస్తా, నాకు సోప్ వేయడం ఇవ్వద్దు. ఇప్పుడు ఏమంటుంది ఆమె? నన్ను మ్యారేజ్ చేసుకోవాలి, మా హస్బెండ్ వదిలేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తుంది అక్క. నాకేం అర్థం అవుతలేదు, ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఆఫీస్కి వెళ్తున్నావా ఇంకా? ఈ మధ్య అయితే వెళ్ళట్లేదు అక్క. ఎన్ని డేస్ అవుతుంది? ఒక 20 days అయింది అక్క. 20 days అవుతుంది. ఆ అమ్మాయి వెళ్తుంది అక్క, వెళ్తుంది. నాకు అక్కడి నుంచి కాల్స్ చేస్తుంది, నువ్వు ఎందుకు రావట్లేదు అది ఇది అని చెప్తుంది. ఇది ఏదో తప్పు అయిపోయింది, అది ఆ రోజు నువ్వు అట్లా చేయడం వల్ల నేను అట్లా మూవ్ అయినా అంటే నాకు సంబంధం లేదు, నాకు నువ్వు ఇష్టం, మా ఆయన వదిలేస్తా, నువ్వు అనే చేసుకోవాలి, ఒక లేదంటే ఇక ఏం చేయాలో చేస్తా. ఆ పిల్ల మంచిదేనా? ఆఫీస్ లో గానీ బయట గానీ పబ్లిక్ టాక్ ఏమైనా ఉందా? లేదక్క, ఇంతకుముందు మా మేనేజర్ గారితో కూడా ఎఫైర్ ఉంది ఆ అమ్మాయికి. నీకు ఓపెన్ గా చెప్పిందా? ఓపెన్ గా చెప్పింది. అది ఈ ఫిజికల్ గా మూవ్ అయిన తర్వాత చెప్పిందా? ఓకే. ఇంకా వాళ్ళతో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నాకు అది ఒక్కటే తెలుసు అక్క. మరి మేబీ పాత మేనేజర్ తోనే ఆ అమ్మాయికి ఎఫైర్ ఉంది అని చెప్పి నీకు ఒక్కడికే తెలుసా? ఆఫీస్ లో కూడా తెలుసా? అది నా ఒక్కరికి తెలుసా అని అనుకుంటున్నా అక్క. అనుకుంటున్నా. ఆ అమ్మాయి కోసం ఆఫీస్ లో టాక్ ఏంది? టాక్ అనే పెద్దగా ఏం లేదు అక్క. అందరితో క్లోజ్గా ఉంటుంది, చనువుగా ఉంటుంది, మాట్లాడుతుంది. ఇక మంచి నేమే ఉంది అక్క, మరి అంత బ్యాడ్ నేమ్ అయితే ఏం లేదు, మంచి నేమే ఉంది. అది అట్లా అక్క. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర నీ ఫొటోస్ నీ వీడియోస్ ఉన్నాయి. ఉంటే మరి నువ్వు తప్పు చేసినప్పుడు ఉంటాయి. పోయి ఇప్పుడు నువ్వు ఎవరైతే ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు చేసుకున్న ఆ పిల్లకు పోయి అలా మీ అత్త మామకు పోయి ఏం చెప్తా ఉంటే, నేను ఇంతకు ముందే పెళ్లి కాకముందు ఒక పిల్లతో వండుకున్నా, ఆ పిల్ల నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని అని చెప్పు. చెప్పలేదు. మరి మీ అమ్మనైనా చెప్పు, ఇట్లా చేసిన ఆ పిల్ల రెండో పెళ్లి ఆల్రెడీ పెళ్ళైన పిల్లతో నేను ఇట్లున్నా, పెళ్ళైన పిల్లతో నేను ఇట్లా వండుకొని ఫిజికల్ గా ఫొటోస్ అవన్నీ తీసుకున్నా, అదేంది ఆ పిల్ల ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటుంది అంట, మరి ఓకేనా? పిల్లలు ఏమైనా ఉన్నారు ఆ పిల్లకు? అంటే మీ ఆమె పేరు సిరి లేరు, ఆ పిల్లలు ఎవ్వరు లేరు, ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పు. మరి చేసుకో, మరి ఆ పిల్లని పెళ్లి తప్పేముంది? నీకు పెళ్లికి ఆ పిల్ల తప్పు కాదు, కానీ ఆ పిల్లతో ఫిజికల్గా ఉండడానికైతే చంపేస్తారు. ఈయన ఎన్ని రోజులు తిరిగిపోతున్నా ఆఫీస్కి? 7-8 days. మరి ఎందుకు ఇలాంటి వాళ్ళని రానిస్తారు మీరు ఆఫీస్లకు? ఈయనది కూడా ఉంది కదా తప్పు. అయితే ఏందన్నా ఇప్పుడు ఇందులో నేను పుసుకున్న పోయి ఆ పిల్లని అన్నాను అనుకో, ఆ పిల్ల ఏమంటది, అవును నాతో వండుకోండు కాబట్టి నేను పెళ్లి చేసుకోమన్నా అంటది. ఏం చేస్తావు అప్పుడు నువ్వు? సరే ఆ పిల్లది తప్పు ఉంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఉంది తప్పు ఉంది, నీదికి కూడా ఉంది కదా. ఆ పిల్లదికి ఒక 50, ఆ పిల్లదికి ఒక 70% ఉండొచ్చు, నీదికి 20-30% అని ఉంది కదా. మరి ఆ పిల్లకి మనీ ఏమైనా సెటిల్ చేస్తావా? అలా అయినా పర్లేదు అక్క. నేనంటే ఇంకొకరు అయితే దేనితో కొడతారో తప్పు. ఆ పిల్ల నిన్ను ఒక రిలేషన్ లాగా నమ్మి అన్ని షేర్ చేసుకొని ఏదో వీక్ సిచ్యువేషన్లో కలిసినావు కాబట్టి అట్లా కనెక్ట్ అయిపోయింది. ఒకవేళ ఆ పిల్ల మెంటల్గా మనం చెప్పింది విన్నది అంటే ఓకే, లేదు అని ఏదైనా పిచ్చి నిర్ణయాలు తీసుకొని ఏదైనా పోయి స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిందనుకో, నేను నూకుతారు ఫస్ట్ లోపలికి. పెళ్ళన్న పిల్లతో అట్లా ఎట్లున్నావు రా అన్నవు. ఆ పిల్ల వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదామా? అయ్యో లేదక్క, మీ ఇంటికి పిలిచి మాట్లాడదాం. మరి ఇక ఎక్కడ కాల్ చేస్తే రమ్మంటే ఎడికైనా వస్తుంది అక్క. ఎడికైనా కాదు, మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాయన కూర్చోబెట్టి ఆ పిల్లని కూర్చోబెట్టి మాట్లాడదాం. మీ అమ్మ నాయన కూడా ఒక మంచి మాట చెప్తారు దీనికి. వద్దక్క, ఇంకొకసారి ఇట్లా ఇద్దరు సైడ్ తప్పు ఉన్న వాళ్ళని రాని ఆఫీస్లకు మీరు అందరినీ పిలిచి కూర్చోబెడతారు. ఇలా ఆ పిల్లని విలువ మాట్లాడదాం. ఏందో ఫోన్ చెయ్యు. ఐఫోన్ అనేది? అవునక్క. స్పీకర్ పెట్టు.
ఇంకెత్తలేదు ఫోను. మళ్ళీ ఫోన్ చేసి స్పీకర్ పెట్టు. హలో హలో సిరి. వంశీ, ఏం ఆఫీస్కి వస్తున్నావు కాదు? మ్యారేజ్ ఫిక్స్ అయింది, నీకు చెప్పాను కదా. ఏం నన్ను వదిలేద్దాం అనుకుంటున్నావా నువ్వు అసలు? వదిలేద్దాం అనేది ఏం లేదు, నీకు ఆల్రెడీ చెప్పాను కదా. అదేదో మిస్టేక్లో అయ్యింది, నువ్వు ఆ రోజు అయ్యాయి. నాకు అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థమవుతలేదు. లేదు, నేను ఒప్పుకోను. నాకు నువ్వు కావాలి, నువ్వంటే ఇష్టం. అరే నాకు ఫిక్స్ అయింది, నీకు ఆల్రెడీ అదే రోజు చెప్తాను. మళ్ళీ ఇట్లా నాకు కావాలంటే మళ్ళీ నీకు కూడా మ్యారేజ్ అయింది, కరెక్ట్ కాదు. హస్బెండ్ వాళ్ళు మోసం చేస్తున్నట్లయితే నీకు తెలియదా? ఫస్ట్ నువ్వేమన్నావు, మనం ఫ్రెండ్స్ లాగా ఉందామన్నావు కదా. ఇష్టం ఉంటే కదా నీకు దగ్గర అయ్యాను. నువ్వు నాకు ఇష్టం ఉంటే కదా. కాదు, తర్వాతకి నువ్వేమన్నావు, మన మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉందామన్నావు కదా. కానీ నువ్వు నాతో మూవ్ అయినప్పుడు ఇప్పుడు నేను చాలా ఇష్టపడిపోయాను. నేనైతే నేను వదలను, నేను చేసుకుంటా. మాట్లాడతా. మరి నీకు పెళ్ళైంది కదా, మరి మీ హస్బెండ్ కి ఏం చెప్తావు? నాకు పిల్లలు లేరు కదా, నేను చెప్పుకుంటాను. తను బాగా చూసుకోకే కదా నీకు దగ్గర అయ్యాను. లేకపోతే నువ్వేంటి నాకు? సరే, మా సిస్టర్ వాళ్ళ లొకేషన్ పెడుతున్నా, ఎవరు లేరు, మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఒప్పుకోను. సరే, నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటి లొకేషన్ పెడితే అక్కడికి రా, మాట్లాడదాం. సరే, వస్తాను. ఓకే. ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతుంది అన్న, రౌడీ. అదే అక్క నా అసలు ఇలాంటి కంపు మాటలు వస్తాయి. ఇలాంటి ముండలతో ఫస్ట్ మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఆలోచించాలన్నా. ఫస్ట్ మంచిగానే ఉంటారు, ఇప్పుడు చూసినావు నీ పీకల మీకు దాకా వచ్చింది. మరి ఆమె పెళ్లి చేసుకునే థాట్ ఏమైనా ఉందా? నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఆయన మరి? నేను అదే కదా అక్క నువ్వు చెప్పింది. మీ హస్బెండ్ వాళ్ళు ఇట్లాంటి పిచ్చకు కంపు మాట, ఇలాంటి ఫుడ్ పనులు ఎందుకు చేస్తారన్న మీరు? మీకు అంత ఉంటే పెళ్లి చేసేసుకోవాలన్నా. ఇప్పుడు ఆమె జీవితం ఖరాబ్ అవుతుంది, నీ జీవితం ఖరాబ్ అవుతుంది ఇవన్నీ బయటికి వస్తే. ఇప్పుడు నీ ఇవన్నీ తీసుకొని స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగలుగుతావు నువ్వు రుబాబుగా? కారం పెట్టి కొడతారు నీకు. ఎంతున్నా ఏదున్నా అమ్మాయి దిగే సపోర్ట్ చేస్తారన్న ఎవరైనా సరే. ఆమె దిక్కు తప్పున్నా ఏదున్నా తిట్టు బెదిరియవచ్చు, కాదంటే లేను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు కాబట్టి ఆమెకు పెళ్ళి అయింది, మనం ఆ టాపిక్ పెట్టుకుని మాట్లాడవచ్చు. కానీ ఫ్యూచర్లో నువ్వు పుసుకుని ఇలాంటిది ఏమన్నా చేసినావు అనుకో, ఏడికో ఏం చెప్పినా ఎవడు పట్టించుకోడు. తాగితే మీకు తెలియదు అన్న, వాయి వరుసలు పెళ్ళయింది కాదు ఏం తెలియదా తాగితే? ఆమె ఏదో టెంప్ట్ చేసిందంట, ఆమె ఏదో ముద్దులు హగ్గులు పెట్టిందంటే ఈయన టెంప్ట్ అయ్యిందంట. పోనీ ఒక పిల్లతో నైను, ఆ పిల్లతో పెళ్లి చేసుకుని ఒక సింగారం పెళ్ళైన దాంతో నవ్వుడేందన్నా. ముందు నిండు కొట్టాలి, వాళ్ళని వీళ్ళని కాదు. వీడియో ఆపేసి ఆమె వచ్చినాక రికార్డ్ చేద్దాం.